ఇగో ఎండకు తట్టుకునేది విత్తనం ఇది. ఇంత ఎండ కొట్టినా కానీ కూడా కాయలు ఎట్లనే చూడండి. విత్తనం కూడా కొంచెం పాటు ఉంటుంది. విత్తనం మంచిదైతే అంటే అన్ని విత్తనాలు ఎండకు తట్టుకోవు, మాడిపోతాయి, కాయ ఆగది. ఇక చూడు ఇంత ఎండ కొట్టినా కానీ కాయ ఎట్లా నిలిచిందో. చూడండి ఇంత ఎండ కొట్టినా కానీ కూడా కాయ ఖరాబ్ అవుతలేదు. కాయ చిన్నగా అయితే మంచిగా నీట్గా ఉంటుంది. పూత ఇంత ఎండకు కూడా పూత ఆగుతుంది, కాయ కూడా నిలుస్తుంది. అంటే విత్తనం పాల్ట్ ఉంటుంది, విత్తనం కూడా ఉంటుంది. ఇది చూడండి ఇట్లా. ఇగో విత్తనాన్ని బట్టే ఉంటుంది. విత్తనం మంచిది అయితే కొంచెం తట్టుకుంటుంది ఎండకు. ఇక విత్తనం ఖరాబ్ అయిందనుకో, ఇగో ఇండ్లనే చూపిస్తాండి విత్తనం. ఇగో ఇది విత్తనం చూడండి, చెట్టు ఎండిపోయింది. ఇగో చెట్టు ఎండిపోయింది, కాయలు కూడా ఎండిపోతున్నాయి అట్టిగానే. మళ్ళీ దాని పక్కకే మళ్ళీ ఇది వేరే విత్తనం, ఇది అక్కడ సొంత విత్తనం. చూడండి కాయలు చూడు. ఎట్లా పెట్టి కాయలు ఎట్లా పెట్టినా చూడండి. విత్తనం జర మనకు విత్తనము ఎండకు అన్ని రకాలు ఎండకు తట్టుకోవు. మనం ఎండి నీళ్ళు కట్టినా కానీ కూడా అది నీళ్ళల్లో ఉన్నది చెట్టు ఎండిపోతుంది. చూడండి నీళ్ళే కడుతున్నా చెట్టు ఎండిపోతుంది. ఇవి చూడండి, ఇది కాయలు ఎట్లా ఇస్తుందో చూడండి. అంటే కొంచెం విత్తనం పరాకు ఉంటుందండి. విత్తనం మనకు అన్ని రకాలు వాళ్ళు ఏదో ఇస్తారు కానీ ఇక వాళ్ళు కంపెనీ ఇస్తే వాళ్ళు ఇస్తుండ్రు, మనం తీసుకొచ్చి పెడుతున్నాం. మన అదృష్టం విత్తనం మంచి దొరికినప్పుడు ఇట్లా మనకు ఫలితం వస్తుంది. ఇక ఖరాబ్ విత్తనం అయితే గిట్ల అవుతుంది. ఇది మామూలుగా నేను ఎక్కువ పెద్ద పెట్టలేదు, మామూలుగా మన ఇంటి పూర్తి అని పెడితే ఇట్లా కాస్తున్నాయి. ఇవి అంటే విత్తనాన్ని బట్టి ఉంటుంది. కొంచెం రైతుకు విత్తనం సాధిస్తేనే మంచిగా, లేకపోతే ఇండ్లలో కూడా దీనికి అదే పని చేస్తే దీనికి ఇదే పని చేస్తే ఇది గిట్ల కాసే ఇది గిట్ల వాయ చెట్టు. అంటే విత్తనం ఫాల్ట్ కదా, మన ఫాల్ట్ కాదు ఇది. చూద్దాం మరి ఏం చేద్దాం, చేసుడు మన బాధ్యత, చేయాలి. ఈ వంకాయ తోట చూడండి, అది వేరే ఇత్తనం. ఇది పెద్ద పొడుగు కాయలు ఇస్తున్నాం. ఇది గుండు కాయలు ఇస్తున్నాం. ఏదో అట్టి ఉండకుండా మనం ఇంటి పూర్తి కావాలని చేస్తున్నాం. కానీ కొన్ని విత్తనాలు అంటే మనం చూస్తున్నాం, విత్తనం గురించి చెప్తున్నాను నేను, ఏదో పంట గురించి ఏదో కాదు. కాబట్టి అంటే విత్తనాల ఇంత తేడా ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా కానీ విత్తనం మంచిది లేకపోతే మన కష్టం వృధా అవుతుందని అంటున్నాను నేను. అదే మనం గమనిస్తలేమో ఒకసారి విత్తనాన్ని గమనించాము, ఆ విత్తనం లోపం బాగుంటుంది. రైతుకు దెబ్బ తీసేది విత్తనం. మళ్ళీ మనం మునుపటి తిరిగా కాదు కదా, ఈ సంవత్సరం ఈ కాయ మంచిగా కాసింది, దీన్ని విత్తనం కట్టుకొని మళ్ళీ దీన్నే మనం శుద్ధి చేసుకొని దీన్నే పెడితే మనకు పోయిన సంవత్సరం మంచిగా కాసింది, ఈ సంవత్సరం కాస్తుంది అన్నది లేదు కదా. ప్రతి సంవత్సరం మనం సీడే తీసుకొస్తాం. ఓ సంవత్సరం మంచిది వస్తుంది, ఓ సంవత్సరం చెడ్డది వస్తుంది. మనం విత్తనాలు మనం తయారు చేసుకుంటలేము కదా మునుపటి తిరిగా. వడ్లైనా గంతే, ఏ విత్తనాలైనా గంతే. మనం ఏం చేస్తున్నాం, ఈ సంవత్సరం మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్తదే తీసుకొస్తున్నాం. అదే మనం ఈ సంవత్సరం మంచిగా పంట వచ్చిందే విత్తనం ఉన్నదనుకో, దాన్ని మనం శుద్ధి చేసుకొని విత్తనం చేసుకుంటే మనకు కొద్దిగా భరవాస అన్నట్టు, అరే పోయిన సంవత్సరం మంచిగా కాసింది కదా అని మనకు అది ఉంటుంది. కానీ మనం అట్లా చూస్తలేం కదా, ప్రతి సంవత్సరం సీడ్ తీసుకొస్తున్నాం. ప్రతి సంవత్సరం కొత్తదే తీసుకొస్తే
ఓ సంవత్సరం లక్కి మంచి జరగవచ్చు, ఓ సంవత్సరం మళ్ళీ ఇదే చెడ్డు ఇత్తనం రావచ్చు. మనకు వెనకటైతే మునుపటైతే అట్లా కాదు. ఈ సంవత్సరం మంచిగా పంట వచ్చిందనుకో అదే ఇత్తనం కట్టుకునేది. మంచిగా ఎండ పోసి మంచిగా శుద్ధి చేసుకొని అదే ఇత్తనం కట్టుకునేది. ఇప్పుడు అట్లా లేదు కదా. మంచిగా పండినా చెడ్డగా పండినా ఎప్పుడైనా కానీ మళ్ళీ అదే కొత్తగా చీడు తెస్తుడు అవుతుంది. చూడండి, కొంచెం మనం కూడా ఇప్పటి చూపు ట్రై చేయాలి. అన్నీ కొనుక్కొచ్చేదానికన్నా మంచిగా పంట మంచిగా వచ్చిన బాపద్దాన్ని మనం దాన్ని కొద్దిగా శుద్ధి చేసి మనం విత్తనాలు మనమే తయారు చేసుకుంటే కొద్దిగా మంచిగా నేను అనుకుంటున్నా. ఏముండే వాళ్ళు ఎక్కడి నుంచి మీదకి వెళ్ళి ఆకాశంకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారా? వాళ్ళు మనం చేసిన ధాన్యమే కొన్ని శుద్ధి చేసి పురుగు పట్టకుండా మందు మావి కలిపి మనకి ఇస్తారు. అంతే. మనం చేసుకోరాదు? అది చేసుకోవచ్చు కదా. ఈ సంవత్సరం వరి పంట పెట్టినాం అనుకో, మంచిగా ఉన్నది, గులక మంచిగా పెట్టింది,